గురువుగారు, ఇంటి ముఖద్వారం అనేది తూర్పు వైపు లేకపోతే ఉత్తరం వైపు ఉండేలా చూసుకోమని చెప్తారు, ఎందుకని? ఇది కొంచెం చర్చనీయాంశమైన విషయం నాయన. ఎందుకంటే ఒక నగరంలో ఉండే గృహాలు లేదా భవన సముదాయాలు అన్నీ కూడా తూర్పు వైపునే ద్వారం ఉండాలి, ఉత్తరం వైపునే ద్వారం ఉండాలి అనే నియమానికి లోబడితే ఆ నగరంలో పడమర వైపు దక్షిణం వైపు ఏం కావాలి? ఇలా కుదరదు. కనుకనే వాస్తుశాస్త్రం వాస్తవ దృక్కోణంలో ఆలోచనలు చేస్తూ ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క దిక్కు లాభదాయకం అంటూ తెలియజేసింది. సర్వసాధారణంగా అనేకులకు తూర్పు అచ్చి వస్తుంది, తూర్పు శాంతి, ఉత్తరం ధనయోగం, దక్షిణం భయకారకం, పడమర శత్రువృద్ధి. ఇలా ఒక విస్తృత అర్థంలో మ్యాక్రో లెవెల్ అంటాం, స్థూల అర్థంలో చెప్పగా మనమంతా కూడా సామాన్య అర్థంలో స్వీకరిస్తూ తూర్పు లేదా ఉత్తరం ఇవి బాగుంటాయి అనేస్తూ ఉంటాం. అలా కాదు. మేషరాశి, తులారాశి ఈ రాశుల వారికి దక్షిణం వైపు కూడా శ్రేష్టం. ఇంత మాత్రమే కాకుండా ఆ క చట తాప యశ అనే ఒక సూత్రాన్ని అందించిన ఈ శాస్త్రం అచ్చిపాటు చూసుకుంటూ ఏ పేరు గల వారికి ఏ దిక్కు బాగుంటుందో కూడా తెలియజేసింది. స్వవర్గు షష్ఠీం విజయించ లక్ష్మీం ద్వేచం చతుర్థం ధనమర్థహాని కృత్ త్రిసప్త సౌభాగ్యయుతం చ సౌఖ్యం పంచాష్టమేహాని విధి ప్రకుర్యాత్ అని చెప్తూ ఎవరి పేరు వారికి ఏ వర్గంలో పడిందా వీటికి వర్గాలు అని పేరు. ఆ వర్గ ఈ ఊరు ఆ 16 అక్షరాలు కూడా, క వర్గ 5 అక్షరాలు, చ వర్గ 5 అక్షరాలు, ఇలా ఆయా అక్షరాల వర్గాలలో ఆ పేరు ఉన్నవారు ఆ దిక్కున, ఆ అంటే తూర్పు, క అంటే ఆగ్నేయం, ఆ దిక్కున తమ వర్గం వేసుకొని అక్కడి నుంచి 1, 6 లాభదాయకం. ఇలా చూచినట్లయితే ష వర్గంలో ఉన్నవారికి అంటే ష ష స ఈ పేర్లలో ఉన్నవారికి, ఉదాహరణగా సత్యనారాయణ అన్న పేరు తీసుకుంటే వీరికి దక్షిణం దిక్కు అదృష్టం తెచ్చిపెడుతుంది. అన్ని గృహాలు తూర్పు, అన్ని గృహాలు ఉత్తరమే అని కాకుండా మన పేరు ఏ వర్గంలో ఉంది, అచ్చిపాటు ఎలా వస్తుంది, ఈ అచ్చిపాటుని లాభదాయకంగా మార్చుకోవడం కోసం ఇంటికి ఒక పేరు పెట్టాలా, ఏ వీధిలో ఉన్నాం మనం, ఆ వీధి మనకు అచ్చి వస్తుందా రాదా, వీటన్నింటిని కూడా వివరించేదే వాస్తుశాస్త్రం. దాంట్లో స్థూలంగా ఒక మాట తూర్పు ఉత్తర శ్రేష్టం అన్న మాట రావడంతో అందరూ తూర్పు ఉత్తరం అని కోరుకోవడం మొదలెట్టారు. అలా కాదు, పడమర కూడా అచ్చి వస్తుంది, దక్షిణం కూడా అచ్చి వస్తుంది. కొందరికి దక్షిణం వైపు ప్రధాన ద్వారం ఎంత బాగా కలిసి వచ్చిందో, మా మామగారు ఉన్నంతకాలం ఈ ఇంట్లో ధనకనక వస్తు వాహనాదులు, వాటిలో 10 కార్లు, 28 అనుచరులు అద్భుతంగా ఉండి ఇటు వారు వెళ్ళిపోయారు, మాకు రావడం లేదండి, ఇవన్నీ కూడా ఎలా పోయాయో అంటే అర్థం ఆ వ్యక్తి జాతకం, ఆ ఇంటికి సంబంధించిన ఆ దక్షిణం వైపు ఉండే ద్వారం వారికి అచ్చి వచ్చింది, వారు వెళ్ళిపోయారు, తర్వాతి వారి అచ్చి రావడం లేదు, వీరి కష్టాలు పాలవుతున్నారు. ఇలా మనం అర్థం చేసుకోవాలి. శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు. మనలో సమన్వయ లోపం ఏర్పడినప్పుడే ఇబ్బందులు వస్తాయి. దాంతో మనం ఎక్కువ ఆలోచించకుండా శాస్త్రంలో లోపం అనేస్తూ ఉంటాం. తెలియకపోవడం శాస్త్రలోపం కాదు, శాస్త్రజ్ఞానపరమైన లోపం మనలో ఉండడం, ఇది ముఖ్యం.